దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం సృష్టించినటువంటి పేరు రాఘవ్ చద్దా. ఇన్నాళ్ళు బీజేపీ పనులని ప్రశ్నించినటువంటి నాయకుడు ఇప్పుడు అదే బీజేపీలో చేరబోతున్నాడా? అది తానొక్కడే కాదు, తాను చేరటం కాకుండా తనతో పాటు మరో 6 రాజ్యసభ సభ్యులను అతనితో కూడా తీసుకువెళ్తున్నాడా? ఇది సాధారణ పార్టీ మార్పు కాదు. ఒకవేళ ఇదే జరిగితే అది ఏఏపీకి భారీ షాక్, బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ అవుతుంది, పంజాబ్ రాజకీయాలకు గేమ్ చేంజర్ అవుతుంది. కానీ ఈ కథలో కనిపించేది ఒకటే, పైకి కనిపించేది ఒకటే, కానీ దాగి ఉన్నది మాత్రం ఇంకొకటి. అసలు రాఘవ్ చద్దా ప్లాన్ ఏంటి? బీజేపీ నిజంగా ఆయన్ని ఎందుకు తీసుకుంటుంది? ఇది ఆపరేషన్ పంజాబ్లో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారమా? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్టోరీ ఏంటి అనేది చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. రాఘవ్ చద్దా యువ నాయకుడు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు. పార్లమెంట్లో స్పీచ్లు, ఆయన ఇచ్చేటటువంటి స్పీచ్లు అమోఘంగా ఉంటాయి. ప్రభుత్వంపై ఆయన కురిపించేటటువంటి ప్రశ్నలు జనాల్ని ఆకర్షించేలా ఉంటాయి. వైరల్ క్లిప్పింగ్స్ సూపర్. ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటటువంటి విధానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా ఆయన ఒక ట్రెండింగ్ పొలిటికల్ బ్రాండ్గా ఎదిగాడు. చాలా మంది ఆయనను భవిష్యత్తు జాతీయ నాయకుడిగా కూడా చూశారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏమంటున్నాయి అంటే అదే నాయకుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నాడు అని. ఇక్కడే ట్విస్ట్ అసలు మొదలవుతుందండి. ఎందుకంటే ఇన్నాళ్ళు బీజేపీని విమర్శించింది కూడా ఆయనే పార్టీని విమర్శించాడు. ఇన్నాళ్ళు విమర్శించినటువంటి పార్టీలోకి చేరితే ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతారు, అయితే ఇన్నాళ్ళు చెప్పింది నిజమా లేక రాజకీయమా? అంటే ఇన్నాళ్ళు ఆయన వేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా రాజకీయంగా ఏదో మాట్లాడినటువంటి అయినా నిజాలు కాదా అని. ఇక సాధారణంగా ఒక పార్టీ నాయకుడు పార్టీ మారితే, ఒక నాయకుడు గనక ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి మారితే అది పెద్ద వార్త అవుతుంది. కానీ ఒక నాయకుడు తనతో పాటు మరికొందరిని తీసుకెళ్తే అది వార్త కాదండి, అది ఒక సీక్రెట్ ఆపరేషన్ అవుతుంది. పార్టీలో అంతర్గతంగా కుమ్ములాట్లు తీసుకొచ్చి ఆయన కొంతమందిని తీసుకెళ్లిపోతున్నాడు విభజించి. అది ఒక ఆపరేషన్ లాగా తీసుకెళ్లాడు అనమాట. వార్తల ప్రకారం రాఘవ్ చద్దాతో పాటు మరికొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ వైపు వెళ్ళొచ్చని ప్రచారం నడుస్తోంది. ఇది నిజమైతే ఆమ్ ఆద్మీకి రాజ్యసభలో పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది, మరింతగా అవుతుందండి. ఎందుకంటే 2/3 సభ్యులు, అంటే 2 కానీ 3 కానీ తీసుకెళ్లే పరిస్థితి వస్తే అది కేవలం ఫిరాయింపు కాదండి, రాజకీయంగా పెద్ద పరిణామం అవుతుంది. 2 వంతులు అనమాట, 2 వంతులు కానీ 3 వంతులు కానీ వెళ్ళిపోయినట్లు. రాఘవ్ చద్దా ఇన్నాళ్ళు ఏం చేశాడు? ఎయిర్పోర్ట్ ధరలు కావచ్చు, మొబైల్ రీఛార్జ్ విషయంలో కావచ్చు, ఆయన మాట్లాడినటువంటిది ఒకటి ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. ఎందుకంటే మొబైల్ రీఛార్జ్ నెల అంటే 28 రోజులైనా, ఎందుకంటే రీఛార్జ్ కంపెనీలు చూడండి, నెల రోజులు అంటే 30 రోజులు 31 రోజులు దాని ప్రకారం లెక్క రావాలి. అంతేగాని 28 రోజులకి ఇస్తున్నారు. అంటే మిగిలిన 2 రోజులు 3 రోజులు ఏమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎవరు ప్రశ్నించలా ఆ మొబైల్ టారిఫ్ల పైన. అప్పుడే బాగా వైరల్ అయ్యారు ఈయన రాఘవ్ చద్దా గారు. మంచి కమ్యూనికేషన్ సంపాదించారు. అక్కడ ఎయిర్పోర్ట్ ధరల మీద మాట్లాడారు, మొబైల్ రీఛార్జీల పైన మాట్లాడారు, మధ్యతరగతి సమస్యల పైన మాట్లాడారు, యువతకు కనెక్ట్ అయ్యేటటువంటి అంశాలు చాలా మాట్లాడారు. ఆయన స్మార్ట్ కమ్యూనికేషన్ విధానం గురించి క్లియర్ స్పీచ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఫ్రెండ్లీ కంటెంట్ ఏ విధంగా అయితే ఉండాలి అనే దాని గురించి కూడా ఆయన మాట్లాడారు. దీంతో ఆయన ఒక ఆల్గరిథం పొలిటీషియన్ గా ఎదిగాడు అనమాట. చాలా అతి తొందరగా ఎదిగాడు ఆయన ఇవన్నీ మాట్లాడి. ఎందుకంటే మధ్య తరగతిని యువకుల్ని కనెక్ట్ చేసే విధంగా ఉంటాయి ఆయన మాట్లాడేవి. అంటే సోషల్ మీడియాలో ఏ అంశం వైరల్ అవుతుందో అర్థం చేసుకొని మాట్లాడేటటువంటి నాయకుడు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అదే అభిమానుల్లో కొందరు సందేహపడుతున్నారు, ప్రశ్నించే నాయకుడా లేక అవకాశవాద నాయకుడా అని. ఇది ఆయనకు పెద్ద ఇమేజ్ టెస్ట్ అవుతుందండి. ఇక్కడే అసలు గేమ్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉంది, అయితే పంజాబ్లో మాత్రం ఇంకా పూర్తి పట్టు లేదు బీజేపీకి. అక్కడే రాఘవ్ చద్దా ఎంట్రీ ముఖ్యమవుతుంది అనమాట. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో బలంగా ఉంది. రాఘవ్ చద్దాకు అక్కడ పార్టీ నిర్మాణం కావచ్చు, నాయకులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. అంటే ఆయనను బీజేపీ తీసుకుంటే
బీజేపీకి పంజాబ్ లో రెడీమేడ్ పొలిటికల్ మ్యాప్ దొరికినట్టే. వాస్తవానికి రెడీమేడ్ గా ఒక నాయకుడు ఎదిగినట్టే. బీజేపీ తరఫున బీజేపీ స్ట్రాంగ్ అవటానికి ఒక నాయకుడిని పట్టుకున్నట్లే. ఇదే కారణంగా చాలా మంది దీన్ని ఆపరేషన్ పంజాబ్ అంటున్నారు. అయితే రాఘవ్ చద్దా బీజేపీకి అసెప్ట్ అవుతాడా లేక తన క్రెడిబిలిటీ కోల్పోతాడా? ఇప్పటి వరకు జనాలు ఏదైతే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో అది కోల్పోతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు, వ్యతిరేకంగా ప్రశ్నించాడు. మరి అంత వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి వ్యక్తి అదే పార్టీలో చేరితే క్రెడిబిలిటీ ఏముంటుంది? ఉండదు కదా. నాకు తెలిసి దెబ్బతింటుందేమో, క్రెడిబిలిటీ కోల్పోతాడేమో. పంజాబ్లో బీజేపీని బలపరుస్తాడా లేక తన ఇమేజ్ని దెబ్బతింటుందా? ఇది ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం ఖాయమండి, ఈ మూవ్ గాని జరిగితే రాఘవ్ చద్దా బీజేపీలోకి ఎంట్రీ ఇస్తే తనతో పాటు మరో 6గురిని తీసుకెళ్తే అది 2027 పంజాబ్ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసేటటువంటి శక్తివంతమైనటువంటి శక్తి కలిగినటువంటి మూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, రాఘవ్ చద్దా చేసింది స్మార్ట్ రాజకీయమా లేక సెల్ఫ్ గోలా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తర్వాతి వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.